హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ GT60 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు ఈ రోజే. డేట్ చూసుకుంటే 22 మే 2024 రోజైతే ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ గురించి ఎంతో మంది వెయిట్ చేశారు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మీద వచ్చింది. వీళ్ళు ప్రైస్ అయితే అసలు ఎక్సలెంట్ పెట్టారు. ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా లాస్ట్లో చెప్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దగ్గర 5,000 రూపీస్ అయితే వీళ్ళు విత్ ఆఫర్స్తో కలుపుకొని మరీ తీసుకొచ్చారు. సూపర్ మొబైల్ అని చెప్తా. ఆ ప్రైస్కి ఈజీగా కొనొచ్చు, అంటే 100% ఈ మొబైల్ని అయితే కొనొచ్చు అనమాట. సో మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాము. గుర్తుపెట్టుకోండి, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇదే అనమాట. మన ఇండియాకు, వేరే కంట్రీస్కి వచ్చింది, మన ఇండియాకి వచ్చిన మొబైల్. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ల్యాబ్లో కానీ బయట వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అంటే 6000 మ్యాక్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ దాకా అయితే ఉంటుందంట, అంటే బయట టెస్ట్ చేసినప్పుడు. కాకపోతే ఒరిజినల్ బ్రైట్నెస్ లెవెల్ చూసుకుంటే జస్ట్ 1600 నిట్స్ మాత్రమే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే బ్యాక్ అలాగే సైడ్స్ మొత్తం ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రైస్ కూడా మనకు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ప్లాస్టిక్ యూజ్ చేశారు. కొద్దిగా నాకు మైనస్ అనిపించింది, కాకపోతే ఈ స్పెక్స్కి ఓకే అనిపించింది నాకైతే. ఇక దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ LTPO OLED డిస్ప్లే ఉంటుంది. మైక్రో కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నాడు. 1.5K రిజల్యూషన్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2780x1264 పిక్సెల్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, అది మ్యాక్స్. కాకపోతే ఏంటంటే వీళ్ళు ల్యాబ్లో కానీ బయట టెస్ట్ చేసినప్పుడు మాత్రం వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే 1600 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్సే, గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే 2160Hz PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. అలాగే ఇది చూసుకున్నట్టే వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట, అంటే చిన్న చిన్న చినుకులకి ఇట్లా పడతాయి కదా, అప్పుడైతే ఈ డిస్ప్లే అయితే వర్క్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ చెప్పాను కదా, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇండియాకి వచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇదే అనమాట, ఇదే ప్రాసెసర్తో. ఇది వచ్చేసి 15 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ గుర్తుపెట్టుకోండి, USF 3.1 స్టోరేజ్ వచ్చేసి బేస్ మోడల్ ఉంటుంది కదా, 8GB 128GB మోడల్స్కి అయితే ఇచ్చారు. మిగతా మోడల్స్ ఉంటాయి కదా, హై అండ్ మోడల్స్ చూసుకున్నట్టయితే USF 4.0 స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సూపర్ బుక్ ఎస్ పవర్ మేనేజ్మెంట్ చిప్ ని అయితే దీనికి యూజ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక దీనికి కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX615 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్తో వస్తుంది. విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. గుర్తుపెట్టుకోండి, OIS అలాగే EIS వచ్చేసి ఓన్లీ 1080pలో మాత్రమే వర్క్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ కెమెరాకు 4K 30 FPS రికార్డింగ్ ఆప్షన్ అవుతుంది, ఇది మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 4K 60 FPS కూడా ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ వ్యూ వీడియో ఇలాంటివి అయితే ఉన్నాయి, ఏమైతే తీసేయాలో ఫ్రంట్ బ్యాక్ యూజ్ చేసి మీరు పోర్ట్రేట్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్లకు ఉన్నాయి. సో అంటే నార్మల్గా ఇచ్చేది మొత్తం ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే ఏం కావు, ఒకసారి చెప్తాను చూడండి. దీనికి ఏంటంటే 9 లేయర్స్ ఉన్న కూలింగ్ సిస్టమ్ని యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఏంటంటే 10,014 BCmm² లిక్విడ్ కూలింగ్ యూనిట్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసినట్టు చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS ఉంది, IR బ్లాస్టర్ ఉంది, NFC సపోర్ట్ ఉంది, Android 14 మీద వస్తుంది, Realme UI 5.0 మీద వస్తుంది. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. 191 grams వెయిట్ ఉంటుంది. 8.65 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే IP65 రేటింగ్ కూడా ఉంది. ఈ మొబైల్కి అంటే మనం ఏమేమైతే కావాలనుకుంటామో మెయిన్గా వైఫై, అంటే ఇది చూసుకున్నట్లయితే Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీ కూడా ఉంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంది, ఇది 5G ఫోన్. రెండు కూడా మీకు 5G సిమ్స్ సపోర్ట్ చేస్తాయి. హైబ్రిడ్ స్లాట్ అలాంటివి అయితే ఏం లేవు. అడిషనల్ ఫీచర్స్ కూడా ఏమైనా మిస్ అవుతాయి కదా, సో అవి కూడా కొంచెం స్క్రీన్ మీద చేస్తాను. నేను మెయిన్ ఫీచర్స్ అయితే అన్నీ చెప్పిన. ఇప్పుడు మెయిన్గా అందరికి కావాల్సిన ప్రైజెస్, ఇది ఖచ్చితంగా ఓకేనా. నేను ప్రైజెస్ చెప్తా చూడండి. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు దగ్గర 30,999 రూపాయలు పెట్టారు. 8GB అలాగే 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే దగ్గర వీళ్ళు
32,999 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 35,999 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే దగ్గర 39,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆఫర్స్ చూద్దాము. సో ఆఫర్స్ కలుపుకొని వీళ్ళు పెట్టిన ప్రైజెస్ ఏంటో ఒకసారి చూద్దాము. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ దగ్గర పాత మొబైల్ ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తే 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారంట. మీకు 4,000 రూపీస్ అయితే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద ఇస్తారంట. అంటే మొత్తం 6,000 రూపీస్ అయితే వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎఫెక్టివ్ ప్రైజెస్ అయితే చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 24,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 26,999 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 29,999 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 33,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఈ మొబైల్ ఉన్న కొనాలనుకున్నట్లయితే మే 29న సేల్కి వస్తుంది. అమెజాన్ అలాగే రియల్మీ వెబ్సైట్ ఉంటుందిగా, ఈ రెండిట్లో అయితే సేల్కి వస్తుంది. కొనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనొచ్చు. అలాగే గుర్తుపెట్టుకోండి, కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ప్రీ బుకింగ్ అనేది ఈ రోజు నుంచే సేల్ అవుతుంది. ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే దీన్ని మీరు బుక్ అనేది చేసుకోవచ్చు. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఇది బెస్ట్ ఫోన్ అని చెప్తాను. 25,000 రూపీస్లో ఎవరి చాయిస్ మిస్ చేసుకోకండి.